మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, శిల్పా మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? అనుశ్రీ, నంద్యాల మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన సంఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. గతంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయగా, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి పైన మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన, భర్త సుధాకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మాజీ కౌన్సిలర్ల పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత నెల 31వ తేదీ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో వైసీపీ కౌన్సిలర్ల పైన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రోత్సాహంతో వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారని ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు. మున్సిపల్ కార్యాలయం కూడా చాలా వరకు ధ్వంసమైంది. అద్దాలు, ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఆ సంఘటనకు సంబంధించి భూమా నాగిరెడ్డి పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. అయితే వైసీపీకి చెందిన కౌన్సిలర్లు ఈ సంఘటనకు ప్రతీకారంగా టీడీపీ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో వైసీపీకి చెందిన కార్యకర్త కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, భర్త సుధాకర్ రెడ్డి, అలాగే మరో ఇద్దరు మాజీ కౌన్సిలర్ల పైన కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భూమా నాగిరెడ్డి పోలీసులు అరెస్టు చేయగా ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ఇవాళ టీడీపీకి చెందిన శిల్పా మోహన్ రెడ్డి వీరందరిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో నంద్యాలలో మున్సిపల్ కార్యాలయం సంఘటనకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయంగా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.